సరే డాడీ మేడిగడ్డ బ్యారేజ్లో నిన్నటి రోజు సాయంకాలం 6 గంటల పైచిలుకు సమయంలో మేడిగడ్డ బిడ్డలు మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టి బిడ్డలు భావి భారత పౌరులు ఇంకా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ సమాజానికి వారి దేశానికి రాష్ట్రానికి ఎంతో కొంత ఉపయోగపడాల్సిన వాళ్ళు తండ్రి కళ్ళ ముందటనే అసూలు బారిండ్రు. పత్తి వెంకటస్వామి వారి కుమారులు అయితే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కూడా ఆయన కళ్ళ ముందటనే మునిగిపోయినారు. ఒక మేనల్లుడు అట్లా ఒక కుటుంబంగా ఉన్నటువంటి 6 అసూలు బారడం నిజంగా ఇది మంత్రికి ఒక చీకటి రోజుగా నేను భావిస్తూ ఉన్నా. ఈ చావులకు 100% కారణం మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు. మేము మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు అంటే అపోజిషన్లో ఉన్నాం కనుక మాట్లాడతాను అని కొంతమంది అనుకుంటారు. కానీ అది ముమ్మాటికి తప్పు. ఆయనే కారణం అని ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇది ప్రపంచంలోనే రికార్డు సృష్టించింది అని అనేక వేదికల ద్వారా ప్రజలందరూ కూడా విన్నారు. కనుక ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి అనేక మంది వచ్చే వాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు, ఫోటోలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అక్కడ గోదావరిలో కొన్ని నీళ్ళన్న నెత్తి మీద చల్లుకుంటే మాకు పుణ్యం వస్తుందని భావించే వాళ్ళు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉంటారు. కనుక ఇది ఒక ఆచారంగా ఉంటారు. కనుక ఆ ప్రాజెక్టును నీళ్లు నింపకుండా నిర్వీర్యం చేయడానికి రేవంత్ రెడ్డి గారు కక్ష కడితే ఆ కక్షలో భాగస్వామి అయినటువంటి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు ఆ ప్రాజెక్టును నింపకుండా లేకపోతే ఆ ప్రాజెక్టును కనీసం రిపేర్ చేయకుండా ఆ ప్రాజెక్టు రిపేర్ చేయనప్పటికీ అక్కడ ఎవరన్నా పోవడానికి వచ్చే వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడానికి ఒక్క మనిషిని కూడా పెట్టలేదు. అంటే కారణం వీళ్ళు ఎంతసేపు ఆ ప్రాజెక్టు మీద కక్షగట్టిండ్రు. ప్రాజెక్టును కక్షగట్టి రైతులను వేల సంఖ్యలో ఇబ్బందులు పెడతా ఉన్నారు నీళ్ళు ఇవ్వకుండా. ఇవాళ యువకులు చావడానికి కారణమైన వీళ్ళు ఎక్కడైనా ముందస్తు ఆలోచన చేసి అక్కడ ఏమైనా ప్రికాషన్ తీసుకొని ఉంటే, అంటే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రికాషన్ తీసుకొని ఉంటే బాగుండు. అవి తీసుకుంటలేరు. కనుక ఇవాళ ఓట్లేసినటువంటి ప్రజలని గద్ద ఏదైతే పిల్లలను కని ఆ పిల్లలనే చంపుకొని తింటుంది అన్నట్టుగా మంత్రి ఎమ్మెల్యే వ్యవహార శైలి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. ఆయన ఇక్కడ ఈ మట్టితోటి సంబంధం లేదు. ఇక్కడ ఈ ప్రజలతోటి ఆయన పెనవేసుకొని ఎక్కడ కూడా పెరగలేదు. ఇక్కడ పెరిగి ఉంటే, ఇక్కడ స్కూళ్ళలో చదువుకొని ఉంటే, ఇక్కడ చుట్టాలో బంధువులు ఉండి ఉంటే ఈ ప్రజల యొక్క ప్రేమ, ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తెలిసి ఉండేటివి. కనుక మంత్రి ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రజలతోటి సంబంధం లేకుండా ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే నోట్ల సంచులు పట్టుకొని వచ్చేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఉన్నాడు. కనుక ఇవాళ ఈ 6 పిల్లల చావుకు అటు ప్రభుత్వం ఇటు మంత్రి ఎమ్మెల్యే కారణమైంది అనేది నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. ఎవరి ముందటైనా చెప్పదలుచుకున్నా, ఎక్కడైనా ఈ వాదన పెట్టదలుచుకున్నా. కనుక ఇవాళ రేపు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి యువకులు చనిపోయారు. దానికి కారణం మీరు కనుక కనీసం 10 లక్షలు తగ్గకుండా ఒక్కొక్క చావుకి వారి యొక్క కుటుంబాలకి మీరు వెంటనే, మీరు మంత్రిగా ఉన్నారు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఏది చెప్తే చేస్తా అంటున్నాడు. ఆయనే ఫైనల్ అంటున్నాడు.
నేను బట్టి స్టాంపునే ఉన్నా ముఖ్యమంత్రిగా. దుద్దిల్ల శ్రీధర్ ఏం చెప్తా చేస్తా అంటున్నాడు కనుక కనీసం నీకు ఓట్లేస్తే ఆ మంత్రి పదవి వచ్చింది. ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాల యొక్క ఆర్తనార్థాలకు కనీసమన్నా మీరు అర్థం చేసుకొని ఆ సాయం చేయించాలని ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగా వాళ్ళ కడుపు కోత ఎన్ని కోట్లు ఇచ్చినా తీరదు. కనీసం ఉపశమనం కోసమన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించాలి. ఆ మంత్రి పదవి ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఓట్లతోటే వచ్చిందనే విషయాన్ని మంత్రినేమేలా గమనించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. సరే, మొత్తం ఆలస్యమైందా ఏమైందా, పోలీసు వాళ్ళు కష్టపడ్డరు, మిగతా అందరూ కూడా కష్టపడ్డరు. ఆలస్యం అయినప్పటికీ తొందరగా డెడ్ బాడీలను తీసినందుకు కూడా పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి కోసం ప్రజలను కూడా చంపకండని, ఆ ప్రాజెక్టుల మీద గొప్పగా ఆలోచన చేయమని ఇప్పటికైనా కళ్ళు తెరవండని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.